ఎలా ఉన్నారు? నేనే యష్ కిల్లర్. అంటే ఇప్పుడు కొత్తగా పేరు కూడా మార్చేశాను. సాఫ్ట్ వైటీ అని. పేరు ఎలా ఉందో చెప్పండి గైస్. కొన్ని వీడియోలు యష్ కిల్లర్ అని పెట్టాను. కాకపోతే ఎక్కువగా అందరూ సాఫ్ట్ వైట్ అని పెట్టమన్నారు కాబట్టి పెట్టాను. పీసీ లోగో కూడా పెట్టాను చూడండి. సరే ఇప్పుడు మనం బిఆర్ 1v2 వాడుతున్నాము. గ్యారంటీగా గెలిచి చూడాలి. సరే ఇంకా స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఆయన కూడా వచ్చాడు. కాకపోతే ఆ పక్కన అలాగే కాబట్టి మాట్లాడలేదు. ఇంకా నేను అనుకుంటాను. ఇప్పుడు నేను పోయిసారి పీక్ లో నుంచి వేల అయిపోయాను. సో ఇప్పుడు వేమ పీక్ వెళ్ళాలనుకుంటున్నాను. పక్కన వేమ పీక్ కూడా ఎప్పుడు లొకేషన్ పెట్టడం అలవాటు ఇస్తుంది. నాకు తెలియదు. కాకపోతే 4 సంవత్సరాలు ఉంటారు. ఎంత ముందు పీక్ అడిగే పీక్ లో తిరుగుతుంది. వేమ పీక్ కింద తిరుగుతున్నాను. చెప్పాలనుకుంటాను. ఎప్పుడు దిగాను గన్ను వైపు ఉన్నప్పుడే దిగాను. ఇప్పుడే అక్కడికి దమ్మగా అనుకుంటాను. కాకపోతే దగ్గరికి రాక ఎందుకు ఆ ఫాస్ట్ ఆగాడు. ఇంత బాగా కూర్చుంది నేనే. ఓకే నేనే ఎక్కున్నా కదా. ఓకే ఇంకా ఇక్కడ నుంచి నేను చలో ఫస్ట్ ఇక్కడ ఏం తీసుకుపోవాలి. ఓకే ఇక్కడ గన్ను నచ్చినది తీసుకున్నాను. ఇంకా చలో పీక్ వచ్చాను. కాకపోతే ఇక్కడంతా బ్లూ అనగానే చాలా ఉన్నాను. సరే పీక్ నుంచి మనం హలో సెకండ్ జోన్కి వెళ్తాము. ఆ తర్వాత ఒక్కొక్కరికి ఇప్పుడు వచ్చి ఒక కీట కొట్టాలి. సరే చాలు అక్కడికి వెళ్ళిందో చూపిస్తాను. ఇప్పుడు దాకా పీక్గా ఉన్నాం కాబట్టి తిన్నట్టు కూడా సార్. ఇప్పుడు మళ్ళీ పింగ్ వస్తుంది. ఏం చేస్తాం? పింగ్ పోయిన తర్వాత కలుస్తాం లేదు గైస్. ఇప్పుడే పింగ్ పోయింది దాంతో కుర్చీలు పడి. సో మనం లాంగ్ రేంజ్ గురించి ఎదుగుతున్నాం ఇప్పుడు దాకా. ఫుడ్ బ్యాక్ అది మాత్రం దొరకదు నుంచి. సరే అక్కడి నుంచి అక్కడికి వచ్చే ఫ్యాక్టరీ అక్కడ కూడా ఓపెన్ చేస్తాం కానీ సర్లే పైకి వెళ్ళి యూజ్ చూస్తాం. ఇవ్వండి కదా. కాకపోతే కలిసి ఎక్కించుకోలేదు. కామెడీ ఎక్కువ సర్లే ఎక్కించుకొచ్చాను. కాలుస్తుంది. నాకు డౌట్ గైస్, బొమ్మను కాలుస్తే ఏమొచ్చి అర్థం కాదు. ఇప్పటికి కొత్తగా వస్తుంది గైస్. కొత్తగా వచ్చే అప్డేట్ లో నేను చెప్తాను. కాకపోతే రాబోయే నేను చెప్తాను. అది కావాలంటే గ్యారెంటీగా సపోర్ట్ చేయండి నన్ను. ఇంకా వీడియోకి నేను పద్దాన అడగట్లేను. ముందు లైక్ చేసి ఈ వీడియోకి నెక్స్ట్ ఈ వచ్చే రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ వీడియో 24 ఆడతాం. ఈ వీడియోకి వ్యూస్ కి 50 గైస్ వ్యూస్ గ్యారంటీగా 24 పెడతాను. గ్యారంటీగా పెడతాను. ఈ వీడియోకి 50 వ్యూస్ వస్తుంది. అలాగే 10 లైక్స్ చేసి, ఎందుకంటే కొత్తగా వచ్చాను కాబట్టి. అంటే ఇప్పుడు మీతో మాట్లాడలేదు అట్లా అదొక్క సో 10 లైక్స్ ఒక 50 వ్యూస్ గ్యారంటీగా 1 వీక్ కూడా పెడతాం గైస్. ఎన్ని రిక్వెస్ట్ చేస్తున్నా కానీ ఈడు గైస్ అబ్బో పాయింట్స్ అని అయిపోతాయి గైస్. లాస్ట్ లెవెల్ 4 వెస్ట్ ఇచ్చాడు కానీ కాయిన్స్ అన్ని అయిపోయాయి గైస్. సర్లే ఏముంది ఇంక పడుకుంటాంలే.
మెడికల్ లేవు. లెవెల్ 3 బ్యాగ్ కనపట్లేదు. కామెడీ ఏంటంటే ఏం చేస్తాం. సరే ఏం చేస్తాం. సరే టీపీ అని పెరిగింది. మీకైతే ఒకటి చెప్తున్నాను, ఈ తెచ్చుకోకపోతే కష్టం. అలాగే ఇలా జోన్లో ఉన్నప్పుడు అదే పరిగెట్టాలి. ఎప్పుడైనా కానీ ఫుట్బాల్ వెనకాల కవర్ తీసుకోవాలి. అంటే ఇలా చెట్లు కానీ అక్కడ రాయి దగ్గర కానీ కవర్ తీసుకొని ఆడాలి. ఎప్పుడు చూసారు కానీ అక్కడ జోన్లో ఉండడం వల్ల ఎలా నాకు పండుగ పెట్టుకొని ఉంటారు. జోన్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు కొట్టేస్తారు. ఎర్ర సింబల్ వచ్చినప్పుడు సింబల్ చూసాను కానీ. సరే కానీ ఫస్ట్ మనం ఎప్పుడైనా కానీ జోన్ అవతల సైడ్ లో ఉండాలి కానీ అవతల సైడ్ లో ఉండకూడదు. ఎందుకంటే జోన్ వల్లే సగం ఇబ్బంది. మధ్య మధ్య ఇట్లా బ్లడ్ తగ్గుతూ ఉంటుంది. వాళ్ళు కొట్టే 2 బుల్లెట్లకి మనం అయిపోతాం. సో లాస్ట్ జోన్ వచ్చింది కలుపుకుందాం. మళ్ళీ నాకు వీడియో లెంగ్త్ అయిపోయింది. సో కానీ ఇప్పుడే 10 వచ్చారు. అంటే ఆటని కాదు నెల మీరు అనుకుంటారు ఆట రూపీస్ ఏంటని. సో గ్యారంటీగా మాటిస్తాను. అప్లోడ్ చేసి ఎప్పుడు గ్యారంటీ ఫస్ట్ బాగుంటుంది. మీరు అనుకుంటారు మీరు ఏం అప్లోడ్ చేయలే అని. గ్యారంటీగా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు పోయా కొట్టు నెక్స్ట్ వీడియో గ్యారంటీ వచ్చింది గైస్. కాకపోతే ఫుల్ బ్యాక్ పడుకోవాలి రాకుండా కానీ ఇక్కడ ఉంటాయి. సరే ఆడివే సౌండ్ వచ్చింది గైస్. లెవెల్ 3 చేస్తాం గైస్. తర్వాత ఇంటాడు మీటింగ్ Capturing the defense airdrop. ఏ డ్రాప్ దగ్గర జోన్లో ఉండకూడదని మళ్ళీ జోన్లో ఉంటే మళ్ళీ అదొక ఇంకా కామెంట్ వేసుకుంటారు కానీ. సరే ఆ కార్ ఏం దొరికింది కదా. కామెంట్ ఏంటంటే లాస్ట్ ఎప్పుడు ఉన్నట్టున్నాడు గైస్. ఆ కార్ ఇక్కడ దొరికింది. చూడండి ఇప్పుడు కనబడతాయి గ్యారెంటీ. మళ్ళీ ఎలా ఉంది ఇంట్లోనే ఈరోజు పప్పు ఉంది. నేను కొట్టారంటే చూడొచ్చు. ఈ మ్యాచ్ గ్యారెంటీ ఓడిపోతుంది. కాకపోతే సబ్స్క్రైబర్స్ వస్తే ఒక ర్యాంక్ గా నాకు ఆడిపించుకుంటాను. నేను అనుకుంటాడు వీడు కాకపోతే వేస్తుంది. ఏం చేస్తాము వాడే ఉంది దాంట్లో అయిపోయి మా సాపు నిద్రేస్తాం ఒకటి కూడా ఇక్కడ చూడ వివాలు కూడా పక్కన వచ్చేసి ఇదైతే సరే అదే లెవెల్ వెళ్తారు గాయస్. అసలు నిజంగా చెప్తున్నాను ఇప్పుడు దా మాట్లాడేటప్పుడు కూడా ట్రిపుల్ అని చూడలేదు గైస్. ఇప్పుడు మనకు ఓకే ఓకే బాగేంటి ఇంకా గ్యారెంటీ మళ్ళీ అమ్మయ్య గ్లూ లెవెల్
తప్ప ఎడుతున్నాను. ఇన్హీలర్ తీసుకోవాలి, తక్కువ తీసుకోవాలి చాలానే అట్లే. టీమ్ వర్క్ చేశాను. అయ్యో అరే తొందరగా మన పడుముట్లు మధ్య వేస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ వేస్తాను కూడా, అంటే మీరు మాట్లాడుతూ అది వేసినట్టు కొట్టుకుంటున్నా. వాళ్ళు వేసారు వాళ్ళ పనిముట్లు. మనం ఏం చేస్తామంటే అప్పుడు ఎదురుగా వెళ్తున్నాం. రైట్ ఇంకా మనం రిస్కే తీసుకుంటున్నాం చెప్పాలంటే. ఓకే ఇది చెప్పాము అనుకుంటున్నాం. ఓకే ఇక్కడి నుంచి రావాలనుకుంటున్నారు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఓడిపోయాను. సరే వీడియో అయితే నెక్స్ట్ వీడియో కలుస్తాం. నెక్స్ట్ వీడియోకి గ్యారంటీగా పోస్ట్ చేస్తాను. బై బాయ్.